ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసింది ఏంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా, ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నెలగొట్టాల. ఎట్టా ఎల్లగొట్టాలి? అంతా నీ ఆత్మీయ హై. ఆ ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రైంది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు, అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం చెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఒరేయ్ అహోబిలం, ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూసాడా నిన్ను చూసాడా? మరి రాంగ్ అని ఎందుకన్నావురా? ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే, ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాడని నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేసేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. దాగురు మెల్లగా జాగ్రత్త. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. పడక. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగన్నా చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా రాంగా? వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేం, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి పోగారు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు, రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి ఆ చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజం నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. ఇప్పుడు నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఎట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు.